హాయ్ గైస్, ఇప్పుడు మనం మాట్లాడబోయే సినిమా పేరు వచ్చేసి యమ యమ దొంగ అనమాట. ఇది రిలీజ్ కూడా అయింది. కాకపోతే అప్పటికి మన ఛానల్ లేదనమాట, యూట్యూబ్ ఛానల్. మన ఛానల్లో అన్న గురించి, అన్న సినిమా గురించి చెప్పకపోతే ఎట్లా అని చెప్పుకోవాలంటే మేము పోము. ఇంకా కథలోకి వెళ్ళిపోతే యమ దొంగ అనే టైటిల్కు దీటుగా హీరో ఒక దొంగ, హీరోకు డబ్బు అంటే చాలా ఇష్టము. చిన్నప్పుడే హీరో ఇంకా డబ్బు కనుగొని చేసి బాగా తిని డబ్బు దగ్గరకి కన్ను తింటే ఆమె ఒక బిల్ల ఇస్తుంది. ఈ బిల్ల కోసమే ఈ బిల్లని లాస్ట్లో ఎన్టీఆర్ని కాపాడుతుంది. ఇంకా పోతే పెద్ద కాదు, పెద్ద ఒక డ్రస్ కోసం పోతే ఆ డ్రస్ కోసం పోయి ఆ డ్రస్ తీసుకొని ఒకసారి హీరోయిన్ కనపడుతుంది. ఆ హీరోయిన్కి డ్రస్ తినిపోయింటే ఆ కోట్ ఇచ్చి ఈయనే ఉందని చెప్పి పోతారు. ఇంట్రడక్షన్ సీన్ పోయా పులి ఎన్టీఆర్ మార్గం హెడ్లెట్స్ అప్పట్లోనే. ఇంకా ఆ డ్రెస్ తీసుకుని ఓనర్ గారు పోతే వాళ్ళ పేరు రాసి చెక్కు మీద పేరు రాసి గేసి సంతకం పెట్టకుండా చనిపోతారు. ఆ బాధతో యముని నానాక బూతులు ఇస్తే ఆయన కోపం వచ్చి చంపి పైకి తీసుకుపోవాలని మన ఎన్టీఆర్ అని చంపేస్తారు. చంపేస్తే ఇంకా పైకి పోయి అక్కడ ఇద్దరు చేసిన మోసాన్ని తెలుసుకొని ఆయన లేనప్పుడు పాసం బ్రహ్మానందం చిక్కగుర్తిని క్యారెక్టర్ చేసినట్టు పాసము యమదొంగ మన ఎన్టీఆర్ తీసుకుంటారు. యమపాసం తీసుకొని యముడు తీసేందుకు సింహాసనం మీద కూర్చొని యమద్వారాలు మూసి ఎంజాయ్ చేస్తుంటారు. ఇద్దరికి పోటీ పడతారు, ఎలక్షన్లు పడతారు. సినిమా గురించి చెప్పుకోవాలంటే మనకి యూట్యూబ్ లింక్ సరిపోదు. దీంట్లో డాన్సులు కానీ, ఫైట్లు కానీ, యాక్టింగ్ న్యాచురల్ యాక్టింగ్ చేసినారు, న్యాచురల్గా చేసినారు. డాన్సు ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది డాన్స్ గురించి. నాచురే పాటలో చేసిన అమ్మాయి చెప్పింది ఎన్టీఆర్ గురించి. నాచురే పాటలో సాంగ్ చేసింది రాశి కాదమ్మ, ఏదో ఉంది పేరు నాకు గుర్తు ఆమె. ఆమెనే చెప్పింది ఎన్టీఆర్ సూపర్ డాన్సర్. ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. అన్న గురించి మాట్లాడేంత వయసు, అనుభవము ఫ్యాన్గా నాకు కూడా లేదు. అన్నకు సెల్యూట్ అంటే మరిన్ని ఇట్లాంటి సినీ అప్డేట్ కోసం మన పేరెంట్స్ ఫాలో అవ్వండి.